రాష్ట్ర ప్రజలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న 13వ తేదీ పోలింగ్లో ఒక మొబ్బేటు కొట్టినారు. మొబ్బేట్ అంటే తెలుసా మీకు? కడపలో మొబ్బేట్ అంటారు. అంటే మనము వాడు కొడుతున్నట్టు చూసి తేరుకుండే లోపలే దెబ్బ పడిపోయి ఉంటుంది. అటువంటి దెబ్బ ఓటుతో కొట్టినారు. ఆ మైకం నుంచి బయటికి రాలేక అధికారం పోయిన బాధలో, ఒక ఫ్రస్ట్రేషన్లో ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని తెరిసే లోపల 5 ఏళ్ళు అయిపోతుంది, మళ్ళా మనకి అధికారం అంటూ ఉన్నాడు. అసలు 22 లోక్సభ ఎంపీలు గెలిచినారు. ఈరోజు 11 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు వాళ్ళ దగ్గర. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ చొక్కా పట్టుకొని తీసుకొస్తా అని చెప్పి మాట్లాడినాడు ఆయన 2019 ఎన్నికల్లో ప్రామిస్. మోడీ మెడలు వంచి తీసుకొస్తా అని చెప్పినాడు. మరి ఆయన మెడలు దించుకొని వచ్చేసినాడు ఢిల్లీ నుంచి. 5 సంవత్సరాలు ఆయన అధికారాన్ని అనుభవించినాడు. అవినీతి, అరాచకం చేసినాడు. ఆయన వ్యాపారం బాగా చేసుకున్నాడు, డబ్బు సంపాదన బాగా చేసుకున్నాడు. ఈరోజు మళ్ళా కొత్తగా ప్రత్యేక హోదా అని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నాకు 25కి 25 ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా అని చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తే కదా మీరు 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చినారు. మరి 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మోడీ గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో అన్ని రకాల పనులు చేసుకున్నారు, వాళ్ళు చెప్పిన బిల్లులన్నిటికీ మీరు ఆమోదం తెలిపినారు. మరి రాష్ట్ర ప్రత్యేక హోదా మీరు ఎందుకు తేలేకపోయినారు 5 సంవత్సరాల్లో అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు అధికారం పోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నీకు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా? అంటే ఈ నినాదంతో మళ్ళీ ప్రజల్లోకి పోవాలనుకుంటాండవా? ఇది ఆంధ్ర ప్రజలు 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా అనేది మర్చిపోయినారు. మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అది లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా, కూటమి మేనిఫెస్టోలో కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటాం, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాం, సర్వనాశనమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అని చెప్పి మనం కూడా ఒక బిగ్ పిక్చర్ చూసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనతో కూటమి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం పోయిందనే బాధలో మతి భ్రమించి ఏవేవో మాట్లాడుకుంటా ఉన్నాడు. పాపం ఆయన చూస్తే జాలేస్తుంది. 151 సీట్లలో 5 తీసేసి ప్రజలు 2 ఒకట్లు పెట్టినారు. ఆడుదాం ఆంధ్ర, ఆడుదాం ఆంధ్ర అన్నాడు. ఇప్పుడు ఆ 11 మందితో పోయి ఆడుదాం ఆంధ్ర అని క్రికెట్ ఆడుకోమని చెప్పండి. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతుంటారు? పట్టించుకోరు. ఆయన ప్రత్యేక హోదా అన్నా పట్టించుకోరు, ఇంకోటి మాట్లాడినా పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. చాలు నాయన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇంకా చాలు, మీ 5 సంవత్సరాలు ఇంకా మిమ్మల్ని భరించే పరిస్థితుల్లో లేమని చెప్పి దాదాపు 166 సీట్లు, 164 సీట్లు కూటమి గెలిస్తే దాదాపు 120 సీట్లలో ఎక్కడ చూసినా 50,000 పైబడి మెజార్టీలు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు. ఆయన ప్రత్యేక హోదా మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా ఎవడు పట్టించుకునేవాడు లేడు. For more videos like this, subscribe Big TV channel.